రైట్ అన్న శ్రీధర్ అన్న ప్లాట్ఫామ్ ఇక మీదిగా ఇదే పేపర్ తీసుకుందామా వేరేది తీసుకుందాం? అన్ని చూద్దాం. సో సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్క్ పాలన దిశన గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు, వెల్ఫేర్ కోసమే 30,000 కోట్ల ఖర్చు, మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ, ఇంకో 30,000 కోట్ల మేర పాత అప్పులకు వడ్డీ పేమెంట్, బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి. ఓకే, సో నిన్న మొన్న గత వారం రోజుల నుంచి రుణమాఫీ అన్నీ మాట్లాడుతున్నారు. కానీ రుణమాఫీ ఎవరికి జరిగింది, ఎవరికి జరగలేదు? వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే 11/12/2018 11/12/2018 తర్వాత అంతకుముందు అసలు ఎవరికి ఈ రుణమాఫీ అయ్యింది? 11/12/2018కి ముందు కూడా ఎవరికి రుణమాఫీ అయింది అంటే ఎవరైతే పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటారో, ఎవరైతే బ్యాంకర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకోగలుగుతారో వాళ్ళకే రుణమాఫీ అయింది. కానీ అంటే మనము ఈరోజు పేపర్లలో చూస్తున్నాము, మనకు కూడా నిన్న మొన్న మనం మాట్లాడినప్పుడు ఫోన్లు వచ్చినాయి, మాకు రుణమాఫీ కాలేదు చాలామందికి కామెంట్లు కూడా వచ్చినాయి, మనకు కామెంట్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదొక పాయింట్. రెండో పాయింట్, రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళు ఆ బాధితులు అట్లే ఉన్నారు. 2015 నుంచి కావచ్చు 16 నుంచి కావచ్చు తీసుకున్నటువంటి రుణాలు అవి అట్లే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళకి కొత్త రుణాలు తీసుకోమని అంటారు. కొత్త రుణాలు తీసుకోమని పైసా దాని నష్టం బట్టి. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే రుణాలు, ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కదా ట్యాక్స్ పేయర్స్, మరి వాళ్ళేం పాపం ఏం చేసినామన్నా? నాకు కూడా ఒక హోమ్ లోన్ ఉన్నది, అది తీపిచ్చవచ్చు కదా. నాకు అన్యాయమే కదా. మీరేమో ట్యాక్స్ పేయర్స్ 30% తీసుకొని పోయి ఎవరికో ఇస్తున్నావు. ఓకేనా? అంటే దీన్ని మీ రాజ్యాంగ ప్రకారం చెప్పాలి. అసలు ఇది ఏం మాట్లాడతాం రాజ్యాంగంగా? అంటే ట్యాక్స్ పేయర్ నువ్వు నీ తీసుకుపోయి వాళ్ళకి కట్ మోడల్ ఇది. మళ్ళీ ఇంకోటి ఏంది, ఆ లోన్లు ఇచ్చిన తర్వాత మళ్ళా తీసుకోమని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే నువ్వు లోన్లు తీసుకో, మేము అంటే ఎగ్గొట్టు బ్యాంకులో మళ్ళీ బ్యాంకులో వేవ్ ఆఫ్ రైట్ ఆఫ్ లో అది ఎక్సెట్రా మాట్లాడతారు. ఇప్పుడు టోటల్ గా తీసి చూస్తే మన కమెంట్లే వచ్చినాయి. చిత్రగుప్తులు ఉన్న కమెంట్లు తీసి చూస్తే వీళ్ళకు నా కాకరే చూచుతారు జనాలు. ఎస్. ఇప్పుడు అందులో ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అంటున్నారు కదా. కొంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ వాళ్ళేమో కష్టపడాలా, వీళ్ళకేమో అంటే ఫ్రీగా మీరు లోన్లు తీసుకోండి, కట్టనవసరం లేదు ఇక. అంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పారు కదా, మీరు లోన్ తీసుకోండి, కట్టకుండ్రిగా. అంటే ఏం చెప్తున్నారన్న దేశానికి? పద్మవ్యూహంలోకి రండి, మిమ్మల్ని బొంద పెడతాం మీరు అంటే 25% ఆర్టికల్ 144 ఉంది, అది మన 144 ఉంది కదా. రోజుకి 144 కోట్ల అప్పు మేము చేయాలి, అంతే చేయాలి. మేము చేయాలని అంటే ఇట్లాంటి అడ్డమైన సంక్షేమాలు చేస్తాం. ఇప్పుడు రేపు బడ్జెట్ పెడతారు. ఈ బడ్జెట్ అసలు ఈ అలొకేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అండ్ ఏ ప్రాతిపాదికన ఈ బడ్జెట్ని అలొకేట్ చేస్తారు? ఎందుకంటే ఇది అకౌంటెడా అనకౌంటెడా, ప్లస్ మేము ఇంత ఇస్తా అని చెప్పిన కాబట్టి. అంటే ఇప్పుడు దేశాన్ని ఒక బడ్జెట్ అనుకున్నాం కదా, నిన్న కూడా మనం చర్చించినాం. ఓకే, డెప్ట్ బారోయింగ్స్ ఉంది కదా. రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ మన అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే ఏమో కదా 22 నుంచో 23 నుంచో డెప్ట్ బారోయింగ్ అనేది 30% నుంచి 2%కి పడిపోయింది. బికాస్ ఇది డెప్ట్ బారోయింగ్ ఏదైతే ఉందో, ఈ బారోయింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఇది మన కంప్యూటేషన్ చేయలే వాళ్ళు. మన డెఫిషియట్ అకౌంటింగ్లలో చేస్తారు కదా రిజిస్టర్లలో, అవి మళ్ళీ లెక్కలు రాయాలి కదా. అవి రాయకపోతే డెప్ట్ బారోయింగ్ 30% నుంచి 2% పడిపోయింది తెలంగాణది. ఇప్పుడు ఒకడు ఫోన్ చేసి నీకు జీడిపి తెలుసు, సరే సిగ్గు తప్పినాడు డెప్ట్ బారోయింగ్ తెలుసుకోనంట కాంగ్రెస్ కార్యకర్తకు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంకి వచ్చే ముందు మీరు ఇన్ని లక్షల అప్పు చేసారు, అన్ని లక్షల అప్పు చేసారు అని అపవాదు వేస్తారు కదా. అపవాదు కావచ్చు, లేకపోతే మీరు రోజు చేస్తున్నారు. అది వీళ్ళు ఏం చేస్తున్నట్టు రోజు అప్పు చేస్తారు. అట్ట మమ్మల్ని కేసీఆర్ అట్లా నూకిండు అని అంట, బట్టి విక్రమార్క గారు అని అంటే మొత్తం ఈ అప్పులు. ఇప్పుడు నేను ఏమంటా అంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమంటా అంటే రేవంత్ రెడ్డి అభిమానులకు ఏమని చెప్తా అనంటే, కాంగ్రెస్ అభిమానులకు ఏం చెప్తానంటే, నువ్వు 144 crores అప్పు డైలీ తీసుకుంటున్నావు, తీసుకో. బీఆర్ఎస్ చేసిన పాపానికి నేనేం చేయాలని అంటే ఎస్ కరెక్ట్.
నువ్వేం చేయలేవు. 144 crores పర్ డే నువ్వు అప్పు తీసుకుంటున్నావు కదా, తీసుకో. నేనేం అడుగుతున్నానంటే నీ రెవెన్యూ రిసిప్ట్స్ ఏ రకంగా పెంచుతున్నావో ఒక మాట చెప్పు నాకు. నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నువ్వు చెప్తున్నావు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ నువ్వు నాకు క్లియర్ కట్గా కనబడుతున్నది. ప్రాబ్లం ఏంటంటే నీ డెఫిషియట్ బోరింగ్స్ నీ కంప్యూటేషన్ నువ్వు లెక్కలలో పెట్టు కదా. ఇప్పుడు నువ్వు అది పెట్టకుండా పొరగల మాటలు మాట్లాడతానంటే ఇట్లా. తెలంగాణలో రోజు రాజకీయమే మాట్లాడుతున్నారు కానీ అసలు ఏం డెవలప్ చేద్దాము, ఎట్లా ఈ అప్పులన్నీ ఎట్లా తీరుస్తాము అభివృద్ధి ముచ్చటనే లేదు. అదే అభివృద్ధి మళ్ళీ భారతీయ జనతా పార్టీని కాషాయ వర్గాన్ని నువ్వు మాట్లాడే హక్కెడికి వచ్చింది రాబాయ్ మీకు. అట్లీస్ట్ ఒక రహదారులు పడుతున్నాయి, ఈడ రోడ్డు గుంత ముయ్యలే, కుక్కల కాటుకు చచ్చిపోయిన పూరలకు పరామర్శించలే, ఎక్స్ గ్రేషియా ప్రకటించలే నీ ముఖ్యమంత్రి. మీ మేయర్ వచ్చి ఆ కుటుంబాలను కలవలే, నా వల్ల కుక్కల పెంపకం వల్ల జరిగిందని. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పోకడలు. 4000 అంటే నిరుద్యోగ భృతి ఏమైంది, ల్యాప్టాప్లు ఏమైనాయి, స్కూటీలు ఏమైనాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కడితే మళ్ళా హరీష్ రావుని నువ్వు రాజీనామా మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఖర్చు కావడానికి, మళ్ళీ ఖర్చు ఎలక్షన్, మళ్ళీ ఖర్చు కావడానికి, మళ్ళీ ఆయన భారీ మెజారిటీతో గెలిచి కాలర్ ఎగరేసి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు నేను ఏమంటా అంటే నేను రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావుకి ఒక సవాల్ ఇసురుతా. ఏందని, నువ్వు రాజీనామా చేస్తే మళ్ళీ రాజకీయాల కింద తప్పుకోవాలా. ఎవరు? హరీష్ రావు. ఆయన తప్పుకుంటా అంటుండు కదా, తప్పుకొని జిందగీ రావద్దుగా. ఆయన మళ్ళీ భార్య అని పిల్లలని పెట్టొద్దు, ఆ కుటుంబమే రావద్దు. ఈడ వెనక ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ స్ట్రాటజీ ఉంది. యాక్చువల్గా చెయ్యడు, కాకపోతే ఒక హైపోథెసిస్. హరీష్ అన్న ఓడిపోలేదే, ఈయన ఇన్ని కండిషన్స్ అప్లై పెట్టిన తర్వాత అదే కండిషన్ అప్లై పెట్టిండు. నువ్వు మూతబరికి పోయి 2 లక్షలు చేసినా చెప్పేది ఉండే. వీళ్ళందరూ ప్రజలకి ఒక తప్పుదో పట్టించి ఇంకా కూడా ఎన్ని రోజులు ఏది మన అభివృద్ధి ఏంది, పిల్లలు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు రావాలి, మనకి ఇండస్ట్రీస్ రావాలి తెలంగాణకి. సింపుల్. అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే సమోసా, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే సీసా, దొరికిందా పైసా, నేను ఓటేసేస్తా. నేచర్ కూడా ఎట్లున్నదంటే ఇప్పుడు మంచిగా ముసురు పడుతుంది, ఓకేనా, మంచిగా ముసురు కొని కూర్చోవచ్చు, బ్రాండీ కొడితే వెచ్చగా ఇట్లా పడుకుంటాం. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో బాడీ వేడిగా ఉండనీకే బ్రాండీ సప్లై చేస్తారు. సో కాబట్టి మన తెలంగాణ ఇగో ఈ విధంగా మన తెలంగాణ ఏముందన్నా, ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఇదే పంచాయతీ ఉండే కదా మొన్నటిదాకా. మొన్నడైతే గలీజు లిక్కర్ తాగిపిచ్చే కదా. నాకు మొన్న చెప్తున్నారు నిన్నెవరు, మంచిగా హెల్దీ ఉన్నోళ్ళు కూడా నాశనం అయిపోయారట అది లిక్కర్ తాగి. మళ్ళీ ఇట్లా చేతులు పెట్టుకొని ఏదైనా పేరు పెట్టు నా బిడ్డకు అని చెప్తే దేవుడు అని పేరు పెడతాడు. మళ్ళీ దేవుడు వాళ్ళు ఎట్లా పేరు పెడతారు? దేవుడే కదా. ఇప్పుడు ఏది ఇస్తే అది తాగుతున్నారు, దేవుడే కదా. ఏం చేస్తే అది అనుభవిస్తున్నారు, ఉన్నది. మన బాపు బయటికి రాడు పేరు పెట్టాడు, అందుకే దేవుడే కదా. ఈ బాపు ఏమో దేవుడు వాళ్ళు పెడతాడు. ఆయనకు కావలసినంత ఏం చేసినా ఏం చేసుకున్నా కూడా కావలసినంతగా చేసేదంతా చేసుకుంటున్నాడు, దేవుడే కదా. కాబట్టి దేవుడని ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడు అంటే, నేను మళ్ళా వస్తా, నువ్వు రెడీగా ఉండు బిడ్డ, నాకే ఓటేయి, నేను మంచిగా చేసుకునేదంతా చేసుకుంటా, కాబట్టి దేవుడు అని పెట్టాడు. హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారుకు జీవో జారీ. చైర్మన్ గా సీఎం రేవంత్, సభ్యులుగా 12 మందికి ఛాన్స్. మున్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో హైడ్రా యాక్షన్. దిశ, ఐ లవ్ యూ దిశ. ఎందుకు చెప్పాలనా, ఆయన దిశ యు ఆర్ చేంజింగ్ రేవంత్ రెడ్డి దశ. ఎందుకు చెప్తున్నా చూడు, మంచిగా చూడు. హైడ్రాకు గ్రీన్ సిగ్నల్, ఓకే, బ్లాక్ కలర్లో ఉంది. ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారుకు జీవో జారీ, బ్లాక్ కలర్లో ఉంది. చైర్మన్ గా ఎవరు? సీఎం. రెడ్ అంటే ఇప్పుడు కంప్లైంట్లు వస్తే ఎవరి పరిధిలోకి వస్తాయి? సీఎం పరిధిలో. సెటిల్మెంట్ ఎవరు చేయాలి? ఆయనే. చైర్మన్ ఎవరు? ఆయనే. డెసిషన్ ఎవరు? ఆయనే. రాముడి గుణమే మీది రావణమ్మ మన నాకు ఇక మా చైర్మన్. నేను ఎందుకు ఈ ఆరోపణ ఎందుకు చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద అనంటే, గుట్టాగుడి విషయం మీద రంజిత్ రెడ్డి మీద గడ్డపర దించుతానన్నాడు. ఇవాళ గుహల దాచుకున్నాం ఏంది రేవంత్ అన్న. జియో మన ఏందన్నా, అది సర్వే నంబర్ 327 మణికొండాల. కేటీఆర్ నీ కనుసైగలల్లో 2000 కోట్ల స్కామ్ జరుగుతుంది. ఏం చేసినావు తెలంగాణ ప్రజలని నేను చెప్తున్నా.
నాకు ఛాన్స్ ఇయ్యరు, నేను అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పి మాట్లాడిన మన రేవంత్ అన్న ఏడిపోయిందని అడుగుతున్నా. ఈ 2 కథలు చూసినాక నేను 3వసారి కూడా ముచ్చటగా మోసపోతే, నేను మోసపోనికనే వచ్చి నేను మోసం చేయనికనే వచ్చినా అంటే నేను మోసపోనికే లేనిక. ఇగో నువ్వు చైర్మన్ అయినావు అనుకో ఇప్పుడు రేవంత్ అన్న, ఏమవుతుంది ఆట? సై ఆట అవుతుంది. శనగలు ఉన్నాయనుకో మీరు చేతులు దులుపుకోర్రు అని అంటారు. డాలర్లు ఉన్నాయనుకో డాలరా 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 డాలరా, జాతి రత్నాలు, అల్టిమేట్ రత్నాలు వీళ్ళు. మళ్ళా పెద్ద ఆ పేరు కూడా అల్టిమేట్ పెట్టారు, హైడ్రామా. ఏమా హైడ్రామా. సో ఇంకొకటి మంచిగా ఉంది, గ్రూప్ 2 సీఎం ఫారిన్ టూర్ అంట. వచ్చే నెల 3 నుంచి 11 వరకు అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటన, పెట్టుబడుల లక్షణంగా పయనం. నేడు హస్తినకు రేవంత్. అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటన. ఆ డావోస్ ఏమైందో నాకు ఇంతవరకు తెలియదు. డావోస్ ఏమైంది చెప్పవేంద్రపై సందీప్, నువ్వు కూడా ఏమైంది? డావోస్ ఏమన్నా అయిందా? సందీప్ అంటే మా పోరాడు ఉన్నాడు ఇంకొకడు, జై లెక్క. డావోస్లో డమాల్ అయిపోయింది డావోస్. ఇప్పుడు మళ్ళీ అమెరికా పర్యటన. ఇప్పుడు మోదీ పోయినాడు అనుకో, ఒక తిరిగనీక పోయిండు, ఊర్లో తిరిగనీక పోయిండు. మళ్ళీ మీరేం చేయనీక పోయారు? నయాగరా ఫాల్ చూడనీక పోతున్నారు. మియామిలో పోతారేమో. అబ్బా పాట ఉంటుంది కదా మియామిలో, వెంగా బాయ్స్ పాట, అని ఉంటుంది ఒక పాట.